మన గుడ్ టైము ఇన్స్పెక్టర్ ఉన్నారు. యారా ఎందుకురా ఇట్టా చేస్తున్నావు? నిన్ను ఎంత గొప్పోడుగా చూడాలనుకున్నాను, చివరికి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి నిలబెట్టావు కదరా. ఈ అబ్బాయి తండ్రి మీరేనా? అవునయ్యా. మేము 3 మెంబర్స్ వీడి ఫ్రెండ్స్ సార్. అది నాకు అనవసరం, కూర్చోండి. అయ్యా ఏదో చిన్నపిల్లాడు తెలియక చేశాడు, మన్నించి వదిలిపెట్టేయండి అయ్యా. ఎట్ట మీద ఎట్ట చేయకుండా నేను చూసుకుంటానయ్యా. కొద్దిగా పెద్ద మనసు చేసుకొని వదిలిపెట్టండి. ఏదో పెద్ద మనిషిలాగున్నారు, ఇక మీదట ఇలా జరగదని రాసిచ్చేసి తీసుకెళ్ళండి. విజయ్, నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్తే వెళ్ళావు గానీ ఊళ్ళో మా ప్రెస్టేజ్ ఎంత పెరిగిపోయిందో తెలుసా? ఈ అడ్రస్ ఎక్కడుంది? నీ హ్యాండ్ లోనే ఉంది. అతను ఇంటి అడ్రస్ అడుగుతున్నాడు. ఓహా తెలుగులో ఉంది, నువ్వే చదువు చెప్పు. అంతేనా? ఇంతేనా? ఈ అడ్రస్ స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగితే 3వ ఇల్లు. అలాగే ఇదిగో. చాలా థ్యాంక్స్ అండి. 10 రూపాయలు ఇచ్చేళ్ళు. దేనికి? అడ్రస్ చెప్పినందుకు. అడ్రస్ చెప్పినందుకు 10 రూపాయల? మేం పని పాట లేకుండా టీ తాగుతూ కూర్చున్నాం అనుకున్నావా? మేము ఫారెన్ బిజినెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నువ్వు మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసావు. మమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నీకు ఫైన్ వేస్తున్నావు. మర్యాదగా 10 రూపీస్ ఇచ్చేయి. ఇది నిజంగా చాలా అన్యాయం అండి. ఏది అన్యాయం? కృష్ణ సైకిల్ నుంచి తాళం తీసే. అది అప్పుడే తీసుకున్నాను. మీరు చేసేదేం బాగాలేదండి. సైకిల్ గండి చాలా బాగుంటది. పాకెట్లోకి దూసేకు. విజయ్ వెళ్ళి టీకి డబ్బులు ఇచ్చి సిగరెట్ కొనుక్కొని రాపో. ఓకే. హలో బ్రదర్, నాకు విల్స్, మీ అందరికి బీడి. ఐ లవ్ యూ రాజా. అందరికీ పిలిచే, ఏ ఇంకో పార్టీ వస్తుంది. విజయ్, నిన్ను ఫాదర్ పిలుస్తున్నాడు. ఫాదరా? మీ ఫాదర్ పిలిస్తే మేమెందుకు రావాలరా? చర్చి ఫాదరు. చర్చి ఫాదరా? ఆయన ఎందుకురా మనల్ని పిలుస్తున్నాడు? నమస్తే నమస్తే ఫాదర్. నమస్తే. ఏదో రమ్మన్నారు. వేరే ఊరు నుంచి వచ్చిన అమ్మాయితో ఇలాగైనా నడుచుకునేది? అమ్మాయా? ఎవరు ఫాదర్? అయ్యో, తను ఫాదర్ కి కంప్లైంట్ చేసినట్టుంది. ఆ అమ్మాయిని మోసం చేసి 1000 రూపాయలు తీసుకున్నారా? అబద్ధం చెప్పకండి. నా దగ్గర 1000 రూపాయలు తీసుకుని ఆ బండోడికి 100 రూపాయలు ఇచ్చి మిగతా మీరు తీసుకున్నారు కదా. ఓ అదే. అవును ఫాదర్. మరి దానికి పేరేంటి? చీటింగే కదా. దాన్ని ఎలా ఫాదర్ చీటింగ్ అనగలం? ఫాదర్ ఒక 500 ఇవ్వండి. ఫాదర్ ఏంటో ప్లే చేస్తున్నారు, మీరు మోసపోకండి. ఫాదర్ మిమ్మల్ని మోసం చేస్తానా? ఇవ్వండి. నా దగ్గర 300 ఉన్నాయి. పర్వాలేదు ఫాదర్, ఇవ్వండి. దీనికి పేరేంటి ఫాదర్? అప్పు. మీ దగ్గర నేను తీసుకున్న అప్పు. ఇదిగోండి. ఇప్పుడు నేను దీన్ని మీకు తిరిగి ఇచ్చేశాను. అదే విధంగా మేడం ఒక సైకిలోడ్ని గుద్దేసినందుకు వాడికి 1000 రూపాయలు ఇప్పించి అందులో కొంచెం అప్పు తీసుకొని వెళ్ళాను. ఇది చీటింగా? అయ్యో ఫాదర్, చూసారా ఎలా మేనేజ్ చేస్తున్నాడు? మేనేజ్ చేయడానికి ఇది ఏమన్నా అసెంబ్లీయా? మీరు అధికార పార్టీయా? మేము ఏమన్నా ప్రతిపక్షమా? ఫాదర్ ఏమన్నా స్పీకరా? ఏమంటారు ఫాదర్? ఆ బండి అతను అన్ని చెప్పేశాడయ్యా. చెప్పేశాడా? ఆ అమ్మాయి డబ్బు తిరిగి ఇచ్చేయండి. అలాగే ఫాదర్. నడిపించునా. కానీ ఫాదర్ ఒంటరిగా పిలిచి అడుగుండొచ్చు. ఈ అమ్మాయి ముందు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్తోత్రం ఫాదర్. ఐ లవ్ యూ ఫాదర్. ఈ రోజు మేమందరం పరివర్తన చెందాం. అందుకోసం ఈ చాక్లెట్స్ తీసుకెళ్లి పేదవాళ్ళకు పంచి పెడతాం. నువ్వు బయటికి రా, అడ్డంగా నరుకుతా. అకౌంట్ సెటిల్డ్. ధనలక్ష్మి బ్యాంక్ చెక్ మార్చుకో. మా విజయ్ గురించి నీకు తెలీదు. వాడు రేంజ్కి వాడు ఎక్కడో ఉండాలి. ఏదో మా వెంటబడి తిరుగుతున్నాడు. వాడి గురించి ఫాదర్తో కంప్లైంట్ చేసావే. అదిగో కనిపిస్తుందా పెద్ద హౌస్? అదే మా విజయ్ది. వాళ్ళ నాన్నగారు ఈ జిల్లాలోనే చాలా ధనవంతులు. అలాంటిది నువ్వు. చూడు, విజయ్ గురించి నీకు అసలు ఏమీ తెలియదు. వాడు చాలా మంచివాడు. సముద్రంలాగా అన్ని బాధలు వాళ్ళలోనే దాచుకుంటాడు. వాడిని పోయి. ఆగరా, నువ్వు ఊరికి కొత్తగా వచ్చావు. ప్రేమించడం నేర్చుకో, పగ పెంచుకోకు. ఐఎమ్ సారీ. ఫాదర్ దగ్గర కంప్లైంట్ చేయడం నా తప్పే. ఇంత ఆస్తిని మీరు ఎందుకు ఇలా నడుచుకున్నారు?
అలాని నేను అడగను, ఎందుకంటే నాకు అది అవసరం లేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.